మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 ఎవరైనా చదవండి దయచేసి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడితివని అర్థము. ఇది ఎన్నో మాట అండి? 4వ మాట. మొదటి మాట ఏం విన్నారు మీరు? క్షమాపణ గురించి విన్నారు. 2వ మాట రక్షణ కార్యం గురించి విన్నారు. 3వ మాట బాధ్యత లేక తల్లి అమ్మ గురించి విషయాలు విన్నారు. ఈ 3 మాటలు కూడా ఇతరులకు సంబంధించిన మాట. మనం ఇప్పుడు చెప్పబోయే ఎన్నో మాట ఇది? 4వ మాట, 5వ మాట, 6, 7 మాటలు కూడా దేవునికి సంబంధించినటువంటి మాటలు. మరి ఈ 4వ మాట మధ్యస్థపు మాట. ఏం మాట అది? మొదటి 3 మాటలకి చివరి 3 మాటలకి బ్యాలెన్స్డ్ మధ్యస్థపు మాట. దీనిని ఎడబాటు కూడా అని అంటారు. ఏమంటారు? మొదటిది క్షమాపణ, 2వది రక్షణ, 3 బాధ్యత, 4 మాట ఏంటంటే ఎడబాటు. మొదటి 3 మాటలు కూడా వెలుగులో మాట్లాడిన మాటలు. చివరి 4 మాటలు కూడా ఎక్కడ మాట్లాడారు? ఆయన వాక్యం చదివారు కదా, చీకటిలో మాట్లాడారు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు భూమికి ఆకాశం మధ్య వేలాడి ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టించుకుని మరి ఆ బరువైన సిలువను 150 కేజీలు బరువైన సిలువు మోసుకుని మరి ఆ పరిస్థితుల్లో మరి యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలకి వెలుగు కూడా ఏం చేసిందంట? కళ్ళు మూసుకుందంట. అంటే ఏమైంది? చీకటి అయిపోయింది. అంటే దేవుడు కూడా చూడలేని పరిస్థితిలో మన తన సొంత కుమారుడు, మన కుమారుడు ఎవరైనా కష్టాల్లో బాధల్లో సమస్యలు ఉంటే మనం ఏం చేస్తాం? ఆనందిస్తాం, చాలా బాధపడతాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి కలవరి సిలువలో మరి ఆ కార్యం చేస్తున్నప్పుడు మరి వెలుగు కూడా ఏమైందంటే చీకటి అయింది. కనుక మరి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అని మాట బిగ్గరగా కేకవేశాడంట. మన మదర్ టంగ్ ఏంటంటే, మన మదర్ టంగ్ ఏంటి? మనం మాట్లాడే భాష తెలుగు. యూదులు మాత్రం హిబ్రూ భాషలో మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్ని భాషలు వచ్చు, కానీ ఈ మాట ఏ భాష అంటే అరామిక్ భాష. ఏ భాష అది? అరామిక్ భాష. మన బైబిల్ గ్రంథం కూడా హిబ్రూ, గ్రీకులో వ్రాయబడింది. ఆయన ఎక్కువ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అరామిక్ భాషలో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట అది? ఏలీ ఏలీ లామా అని మాట బిగ్గరగా కేకవేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏలియా అని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అంటే వేళాకూలంగా వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రులు, పరిచయులు మరి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈయన మరి అరామిక్ భాషలో మాట్లాడుతున్నాడు. మొదటి విషయం అది. నేను పాయింట్ వారీగా చెప్తా. 2వ విషయం ఏంటంటే అక్కడ కనబడుతున్న మాట ఇంచుమించు 3 గంటలకు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఏమైంది? చీకటి కమ్మెను. ఆ చీకటి కూడా ప్రవచనం ఉంది. ఏదైనా సరే దేవుడు ఒక మాట మాట్లాడితే అది ప్రవచనాత్మకమైన మాట. ఇన్నాక దేవ సేవకులు కూడా మరి ఆ మాట చెప్తాను. 4వ మాట ఏంటది? ప్రవచనాత్మకమైంది. చీకటికి కూడా ప్రవచనం ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా చదవండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. తీసారండి అనే మాట ఎక్కడ నెరవేర్చబడింది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాల్లో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 తీయక్కర్లేదు, కానీ మార్కు గారు కూడా అక్కడ రాయడం జరిగింది. అంటే చీకటి కూడా ఒక ప్రవచనం. ఇంకా చూసుకుంటే అక్కడ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే అనే మాట కూడా
ప్రవచనాత్మకమైనది. ఆ మాట ఎవరు రాశారు? భక్తుడు. నా దేవా, ఇందాక చీకటి గురించి ఆమోసు రాశాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టిన మాట కీర్తనలో ఏ భక్తుడు రాశారు? ఎన్నో కీర్తన అది? 22వ కీర్తన 1వ వచనంలో కూడా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని ఆయన పరిస్థితుల్లో నుంచి దేవుని కొరకైన మాట రాయడం జరిగింది. అదే ఇక్కడ మాట మాట్లాడుతున్నాను, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మరి అక్కడ జరిగినటువంటి కొండ ఏ కొండ అది? కలవరి కొండ, మోరియా పర్వతం. ఏ పర్వతం అది? మోరియా పర్వతం అనగానే ఒక సందర్భం గుర్తు రావాలి మనకి. ఎస్, అబ్రహాము తన లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు ఏం చేయమన్నాడు? బలి అర్పించమన్నాడు. ఆ బలి అర్పించమన్నప్పుడు ఆయన హృదయంలోనే ఏం చేశాడు? ఆ కార్యం చేశాడు. మరి అడుగుతాడు కుమారుడు, ఎక్కడ గొర్రెపిల్ల తండ్రిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? యెహోవా ఈరే, అంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. మరి అదే పర్వతం మీద ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అదే స్థలంలో మరి సిలువ యాగం చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే ఎడబాటు, నేను మొదటగా చెప్పాను కదా, తండ్రి కుమారుని చేయిని విడిచిపెడుతున్నాడు. దాన్ని ఏంటంటే ఎడబాటు. మరి వాక్య గ్రంథాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక్క క్షణం కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచినట్లుగా మనం ఎక్కడ చూడం. దానికి 2 వచనాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఇంకొక వచనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు కనుక ఆయన సొంత కుమారుని మన కొరకు అప్పగించాడట. వెనుతీయలేదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి తండ్రి అయిన దేవుడు, ఎలా చూడాలి? వెళ్ళిపోయిన సంగతి చూడకండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్క క్షణాన్ని కూడా విడిచిపెట్టలేదు. మరి ఇక్కడ దేవుడు కుమారుణ్ణి కొద్దిపాటు ఎడపాటు చేశాడు. కారణం ఏంటంటే తండ్రి అయిన కుమారుడి మీద చాలా ప్రేమ ఉంది. అయితే దేవుడు చెప్తున్న మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత అంటే తన ప్రాణం పెట్టినంతగా. అంటే దేవుడు తన కుమారుణ్ణి కంటే నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మన పాపాలు పరిశుద్ధుని మీద పడగానే ఆయన చెయ్యి విడిచాడట. ఆయన చెయ్యి విడకపోతే మన పాపాలు, మన దోషాలు క్షమాపణ రాదు. అందుకనే ఆ కొద్దిపాటు ఎడపాటు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది అక్కడ మాట. కనుక ఎందుకు అంటే నీ చేతులు నా చేతులు ఆయన పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు విడిచిపెట్టాడు. కనుక ఇప్పటికైనా ఆయన ప్రేమను నువ్వు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి లోతులు మనం అర్థం చేసుకోవాలి. చాలా సంవత్సరాలు మనం విని వెళ్ళిపోయేవారిగా ఉంటున్నాం, కానీ ఆ మాటల యొక్క భావాన్ని, ఆ మాటల యొక్క అర్థాన్ని మనము అవపోసం చేసుకుంటే మరి ప్రతి దినము ఆయన కలవరిశిలో ఆయన మరి మన పాపాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉంటాం. బలవంతుడైనటువంటి యేసయ్య చెయ్యిని విడిచి బలహీనుడైన మనల్ని ఏం చేసి మన చేతులను పట్టుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక మరి యేసుప్రభు వారు అక్కడ విడిచిపెట్టారు. యేసుప్రభు వారు కలవరిశిలో మరి ఆ బలియాగం చేస్తున్నప్పుడు అక్కడ పరిశీలన లేరా? శాస్త్రులు లేరా? ఉన్నారు.
ప్రధాన యాజకులు లేరా? ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు లేరా? ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేశారు? అక్కడ ఉండి వ్యంగ్యంగా అక్కడ మరి వాళ్ళు ఉండి సిలువ దగ్గర మాట్లాడుతున్నారు. ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు ఉండగా ఆయన ఏం చేస్తున్నాడంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదు అని బిగ్గరగా ఎందుకు కేక వేశాడు ఆయన? పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వారందరూ వినడానికి ఆయన లేఖనాన్ని ఎత్తి చూపుతున్నాడు. ఏమని? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మరి వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే ప్రవచనాలు బాగా చదివిన వాళ్ళే. మీకా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పుడతారని వాళ్ళందరికీ బాగా తెలుసు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. మనం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్పండి అంటే మనం ఏం చెప్తాం? టకటకని చెప్తాం లేదా? దృష్టిలో ఆలోచన చెప్పున్నాడుగా, పాపుల మార్గం చెప్పేస్తాం. కానీ మనకంటే వారికి నాలెడ్జ్ ఉంది. ఏమని? పాత నిబంధన గ్రంథం అంతా తిరిగేస్తారు. అందుకుని దేవుడు శక్తిని కూడగొట్టుకుని మరి ఒంటిలో మరి రక్తం లేకపోయినా ఆయన బిగ్గరగా మాట్లాడుతున్న విషయం అది. వాళ్ళు కనీసం ఆ ప్రవచనాన్ని గుర్తించి ఈయనే మెస్సయ్యా అని వాళ్ళు తెలుసుకుంటారేమోనని శాస్త్రులు పరిశీలికి అక్కడ ధర్మశాస్త్ర దేశకులకి నా దేవా నా చెయ్యి ఎందుకు ఇడిచిదు అని బిగ్గరగా కేకవేశాడు. కానీ ఏం పట్టించుకున్నారా? వాళ్ళు పట్టించుకోలేదు. శాస్త్రులు పరిశీలు వీళ్ళందరూ కూడా. కనుక ఆ మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యంలో వారు అక్షరానుసారంగా చూస్తున్నారు. వాళ్ళు వాక్యంలో ఉన్నటువంటి లోతు చూడట్లేదు. మరి ఈ దినాల్లో కూడా మనము వాక్యం పైనే చూస్తున్నాం. వాక్యాన్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. వాళ్ళు ఎలాగైతే వాక్యాన్ని అక్షరానుసారంగా చూస్తున్నావో మనము కూడా ఈ దినాల్లో అలాగే చూస్తున్నాం. వాక్యం యొక్క లోతు చదువుతున్నాం, కానీ దాంట్లో ఉన్న విషయాన్ని మనం వడగట్టుకొని గ్రహించుకునే స్థితిలో మనం ఉండట్లేదు. కనుక మనకి సిలువ త్యాగం అర్థం కావట్లేదు, ఆయన పుట్టుక అర్థం కావట్లేదు, ఆయన పునరుద్ధానం అర్థం కావట్లేదు. ఏదో క్యాజువల్గా వచ్చి క్యాజువల్గా వెళ్ళిపోయే స్థితి భక్తి చేస్తున్నాం. కనుక మరి ఆయనలో ఉన్నటువంటి అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆ భాషను వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ అందులో భావాన్ని వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కనుక మరి కీర్తనలు మొదటి అధ్యాయం చెప్పమంటే మనం అందరూ చక్కగా చెప్తాం. కానీ దాంట్లో అర్థాన్ని ఎంతవరకు మనం చూస్తున్నాం అనే విషయాన్ని అక్కడ చూసుకుంటే సిలువ దగ్గర ఎవరెవరు విడిచిపెట్టారు? కుటుంబస్తులు విడిచిపెట్టారు. అద్భుతాలు పొందినవారు, స్వస్థతలు పొందినవారు, ఎన్నో కార్యాలు పొందినవారు వాళ్ళందరూ విడిచిపెట్టారు. వారి స్వకీయులు విడిచిపెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబీకులందరూ, శిష్యులందరూ ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టేశారు. కానీ దేవుడు ఏమనాలి? నా స్వకీయులు నన్ను ఎందుకు విడిచిపెట్టేశారు? నా ఇంటివారు నన్ను ఎందుకు విడిచిపెట్టేశారు? నా బంధువులు నన్ను ఎందుకు విడిచిపెట్టేశారు అనడం లేదు. ఆయనకి ఎక్కడ బాధ కలుగుతుంది? తండ్రి అయిన దేవుడు ఒక్క క్షణం ఎడబాటు చేసేసరికి ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనం చేస్తే ప్రతి క్రియలో దేవుడు దూరంగా ఉంటున్నాడా, దగ్గరగా ఉంటున్నాడా? మన భక్తిలో దేవుడు దూరంగా ఉంటున్నాడా, దగ్గరగా ఉంటున్నాడా? మన ప్రార్థనలో దేవుడు దగ్గరగా ఉంటున్నాడా, దూరంగా ఉంటున్నాడా? మన వాక్య చదువులో దేవుడు దగ్గరగా ఉంటున్నాడా, దూరంగా ఉంటున్నాడా? కానీ దేవుడు యాక్చువల్గా ఎవరి కొరకని అడగాలి? వారి స్వకీయుల కొరకు, వారి బంధువుల కొరకు, వారి ఇంటి కొరకు అడగాలి. కానీ మరి దేవుడు ఏం చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా ఇదే ఎంత కేర్ఫా లేదు ఆయనకి, అంతకేమీ బాధ లేదు. ఏ బాధగా ఉంది దీనికి? తండ్రి విడిచిపెట్టడం బాధ. మనకే బాధగా ఉంటుంది? ఎవరైనా రోజు ఫోన్ చేసేవాళ్ళు ఒకరోజు ఫోన్ చేయకపోతే, రోజు వాట్సాప్లో హాయ్ బాయ్ అని చెప్పేవాళ్ళు తర్వాత రోజు చెప్పకపోతే, పక్కింటి వారు మనతో మాట్లాడకపోతే, మన కోడలు మనతో మాట్లాడకపోతే బాధ. ఇప్పుడు ట్రెండ్ మారింది. సెల్ ఫోన్ మనం మాట్లాడకపోతే బాధ, సెల్ ఫోన్ రిపేర్ అయితే బాధ. కనుక మనమేమంటాం? సెల్ ఫోనా ఎందుకు నన్ను విడిచిపెట్టేసేవు అంటాం. కానీ దేవుడు అలా అంటలే. నా దేవా మనం గ్రహిస్తున్నామా? దేవుడు మనం చేసే ప్రతి క్రియలో దేవుడు దగ్గరగా ఉంటున్నాడా, దూరంగా ఉంటున్నాడా? అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమికి ఆకాశం మధ్య నిలవబడి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని బిగ్గరగా కేక వేశాడు. ఇందులో ప్రవచనాలు ఉంది. ప్రవచనం ఏ ప్రవచనం? చీకటి గురించి ప్రవచనం ఉంది,
నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేతోని ప్రవచనం మనకు కనిపిస్తుంది. ఎందుకు బిగ్గరగా అరిచాడంటే వారిలో లేఖనం గుర్తుపడతారేమో, అప్పుడైనా ఈయన యేసు క్రీస్తు అని గుర్తుపడతారేమో అని ఆయన ఆ మాట బిగ్గరగా అరవడానికి కారణం అది. కానీ అవి ఏమీ వారు పట్టించుకోలేదు. మరి ఈ దినాన్ని కూడా మనం కూడా దేవుని మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం తప్ప అందులోని అంతరార్థాన్ని మనం గమనించి మరి ఈ యొక్క 2025వ సంవత్సరం కూడా మరొక సంవత్సరం ఈ 7 మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతించి ప్రతి దినము ఈ యొక్క సిలువు మాటలు మనం ధ్యానించుకుని ఆయన పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని ఈ 4వ మాట ఇందులో నేను ముగిస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలు